హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మా ఛానల్లో మంచి మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి వెళ్ళి లుక్ చేయండి. ఎక్కువగా అత్త కోడలు, ఆడబిడ్డ, మొగుడు పిల్లల జోక్స్ ఉంటాయి. మన ఛానల్లో మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ ఉంటాయి దోస్తులు. చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకోండి. మరి ఈ వీడియో నచ్చితే ఏం చేస్తారు? లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేస్తారు. కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది దోస్తులు, మా వీడియోని హైప్ చేయండి. సో దోస్తులు, ఇప్పుడు ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 6తో మేము ముందుకు వచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? అమ్మ, అందరం కలిసి గుడికి పోదామంటే కానీ గిన్నె కూర్చున్నావు ఇంకా. నాదేమున్నది బిడ్డ, మొత్తం రెడీ అయినా. సరే కానీ అమృత, ఒకసారి ట్రా. ఏందమ్మా, పూజ ఇంకా లేచిందో లేదో ఒకసారి పోయి నేను చెప్పేస్తా. వాళ్ళు మారాడి అవుతారు. నిన్న రాత్రి వండంగానే చెప్పినా నేను గుడికోవడని. నువ్వైతే ఒకసారి వచ్చిడా కూసో. ఏందమ్మా, పోయి వచ్చినాక తీరిగ్గా కూసో, నీ ముచ్చట్లు పెట్టుకోరాదా? కూసో బిడ్డ, ఒక విషయం మాట్లాడాలి. ఏంది అమ్మా? ఏం లేదు అమృత, నువ్వు అల్లంతోటి ఏమో అన్నావట కదా. అల్లంతోటి నేనేమన్నానే? ఏం చెప్పిండు నీకు బావచ్చి? వేరే కాపురం పెడదామని ఏందో అన్నవట కదా బిడ్డ. బావ వచ్చి మొత్తం చెప్పేసిండా నీకు? బావ సంగతి చెప్తావు నేను. ఎందుకు బిడ్డ, అత్త అని నాకు చెప్పుకున్నాడు. నాకేమో పిసపిస ఆలోచించకు, ఎవ్వరికి చెప్పకు, నీ మనసులోనే ఉంచుకో. ఎవరికైనా చెప్తే ఫీల్ అవుతారు, కొన్ని రోజులైనాక చూద్దాం తీ అన్నాడు. నీకు వచ్చి చెప్పిండా? నేను అత్తని కాదు బిడ్డ, అల్లునికి తల్లినైనా అత్తనైనా నేనేనైతిని. నాకు చెప్పుకున్నాడు వచ్చి. మంచిదే అమ్మ, బావానికి చెప్పుకోవచ్చు కానీ నేను నా తల్లికి చెప్పుకోవద్దా? ఏ కాదు బిడ్డ, నువ్వు గట్లెందుకు అనుకుంటాను చెప్పు. ఏమోనమ్మా, అంత ఇంటికి కొత్త కూడలు వచ్చేసరికి నేనే ఎక్స్ట్రా ఉన్నా అన్నట్టు అనిపిస్తుంది. మీ ఇల్లు, మీ కథ, మీరు అందరూ ఒకటే కదా, నేనే వేరే కుటుంబం అనిపిస్తుంది. అల్లుడు అన్నట్టు అంతా పిసపిస ఆలోచనలు పెట్టుకోకు మైండ్లా, అర్థమవుతుందా? నాకు నువ్వు మధు ఎట్లనో సీను కూడా గట్లనే. ఇంకా చెప్పాలంటే సీనే నా పెద్ద కొడుకు లెక్క. అందరికన్నా నాకు వాడే ఇంపార్టెంట్. అంటే మేము అవసరం లేదా మీకు? మీరు అన్న చెల్లెళ్ళు ఏమన్నా వేసుకోండి కానీ నా సీనుగాడిని అయితే నేను ఎక్కడికి పంపా. నా అల్లుడు నా సీనుగాడు. మంచిదే అమ్మా, మేము ఇంకెడికన్నా పోతాం తీ, నీ అల్లుడిని పట్టుకొనే కూసో. కాదు బిడ్డ, ఇంకోసారి ఎప్పుడు గట్లాంటి మాటలు రానియకి ఇంట్లో. అసలు ఆ మాటనే వినబడద్దు చెప్తానా. ఏరే కాపురం అన్న మాట నేనవడనీయకు. ఇంకోసారి నీ ఆలోచనలకు కూడా రానియకు. సరే అమ్మా, రానియంతి. నిన్ను ఎవ్వరేమనకుండా నేను చూసుకుంటా బిడ్డ. నిన్నెవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పు, అలా తోలు తీసి ఉతికారేస్తా నేను. నన్నెవరేమంటారమ్మా? ఎవరేమన్నారు? కాదు బిడ్డ, అల్లుడు ఏమన్నాడో తెలుసా ఒక మాట? నా అమృతని ఎవరేమన్నా నేను సహించేత్తమ్మా, నేను అమృతం తీసుకొని ఎక్కడికన్నా పోతా అంటున్నాడు. అమ్మ, బావకు నేనంటే గంత ఇష్టమా అని? నువ్వు ఇష్టం లేనిది ఎవరికి బిడ్డ, నువ్వంటే అందరికి ఇష్టమే. నిజంగానే అమ్మ, తలుసుకుంటేనే భయం అవుతుంది. బావగిట్ట లేకపోతే నువ్వు నన్ను ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దువో, నేను ఎక్కడుందునో ఎట్లుందునో. సరే, చెప్పింది అర్థమైంది కదా. ఇట్లాంటి మాటలు మాట్లాడకు, అల్లుని మనసు పాడి చేయకు. వా, గుడికి పోదాం ఇక. తమ్ముని పిలువుపో. ఏం రెడీ? ఏమై మేడం? తమ్ముని పిలుస్తా అండి. పిలు తొందర. తమ్ముడు, అరే తమ్ముడు, గుడికి పోవాలని చెప్పినా కదా, రెడీ అయినావా? పూజను తీసుకొని తొందరరా. గిటు అగో తమ్ముడు, నువ్వు బయటనే ఉన్నావారా? ప్రొద్దున్నే లేచినా, స్నానం చేసినా, రెడీ అయినా. గుడికి పోదామంటారు కదా. మరి పూజ ఏదిరా? చీర కట్టుకుంటుంది అక్క. తొందర రమ్మనరా, బాగా లేట్ అయింది ఇప్పటికే. మా మేడంది అయితే చీర కట్టుడు తొందరనే అయిపోయింది. ప్రాక్టీస్ బాగానే అయినట్టుంది. ఇంకా వంటలు తంటలు ఏం లేవు కదా బావా. ప్రొద్దున లేవంగానే స్నానం చేసి చీర కట్టుకున్నా. వచ్చినాక వంటల సంగతి చూడాలి. అయినా మీ ఆడోళ్ళు రెడీ అయ్యేసరికి పూజారి గుడి మూసుకొని ఇంట్లో పోయి కూర్చుంటాడు. కరెక్ట్ చెప్పినావు బావా. చాలు తీరా, నువ్వు కూడా మంచిగా ఉన్నావు. ఆగు, దాన్ని పిలుచుకొత్తా. తొందర పిలుచుకురా పోరా. అవునే అమ్మా, వాళ్ళ అక్క గీనే మన ఇంటి పక్కకే ఉంటుంది కదా, రమ్మందమ్మా. ఎక్కడికి? గుడికా? థర్డ్. అయ్యో, ఏమవుతుందమ్మా, అందరం కలిసిపోతే పక్కకే ఉండే. ఆమెకు ఎట్లున్నదో మంచిగా ఉన్నదో లేదో ముందు చెప్పండి. ఇప్పుడు టైంకి రమ్మంటే వాళ్ళు అసలే పొగరబోతోళ్ళు. ఏమంటారు? ఎప్పుడైతే మన బాధ్యత కదమ్మా. ఇదేమన్నా ఫంక్షనా మేడం?
బొట్టు పెట్టి పిలిచి చెప్పడానికి. పూజకి చెప్పిండు కదా, ఆమె రమ్మంటే వాళ్ళ అక్కని రమ్మంటది, లేకపోతే లేదు. మనకెందుకే పెంట అంత, అది చెప్పుకుంటే వాళ్ళ అక్కకు వస్తారా అని, లేకపోతే లేదు. సరేతి, నీ ఇష్టం. రెడీ అయినరా అందరూ? అగో వదనమ్మా, వచ్చినావా? ఆవు అప్పుడే అత్తి, మీరేందో ముచ్చట్లు పెడతాండ్రు కదా. అబ్బో గిమ డేంజరే ఉన్నది. ముచ్చట్లు పెడతా ఉంటే సాటుకుని తింటాందా? వచ్చినా అని సప్పుడు లేదు, ఏం లేదు. నా మాట్లాడేటప్పుడు అటు ఇటు చూసుకోవాలి. పూజ రమ్మన్నది వదినమ్మా, గుడికి పోదాం దామా, మేము పోతాన్నామన్నది, అందుకే వచ్చిన. అయ్యో మేం కదే అనుకుంటున్నాం వదినమ్మా. వదినమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా, వదినమ్మని కూడా రమ్మంటే అయిపో అనుకున్నాం. మా అమృతనైతే ఇంకా మీ స్వప్నను కూడా పిలుద్దామన్నది. అయ్యో పిలవకపోయిండ్రు మరి, పిలువురా. ఇక టైంకి వెళ్తే ఏమనుకుంటుందో ఆమె. అద్దె తీయండి, మళ్ళీ ఎప్పుడన్నా పిలుద్దాం. కూర్చోండి. ఏమనుకుంటుంది ఏమనుకోదు కానీ ఒకసారి ఫోన్ చేయండి వదినమ్మ, మీరు, నేను మాట్లాడతా. ఇక నాతోటే చేపిస్తారా వదినమ్మ మీరు ఫోను? ఎవరైతే ఏంది చెయ్యండి. అమ్మ పిసపిస చేస్తుందంతా, ముందే చెప్పుదామే అంటే అద్దన్నది. ఇప్పుడు గామెతోటి చేయించడం అవసరమా? ఆమె ఏమనుకుంటుంది? ఇక నాతోటే చెప్పించి రమ్మంటే ఏమనుకుంటుందో ఏమో నా బిడ్డే. ఏమనుకో తీయండి, అనుకుంటే అనుకోని ఏం పాడైంది అందులో. నువ్వు చెప్పరాదా అని? మనమేమన్నా పెళ్ళికోతానమ్మా, పేరెంట్ అనుకోతానమ్మా? బొట్టు పెట్టి పిలిచి చెప్తారా? ఏదో గుడికోతానం, అందరం కలిసిపోతే మంచిగా ఉంటుందని రమ్మంటానం. ఏమైంది, బ్యాలెన్స్ లేదైంది? కొత్త చదువుతాను. ఏ ఆలోచిస్తున్నావు వదినమ్మా? హలో, చెప్పనా? నేను ఇక్కడనే ఉన్నా, పూజ వాళ్ళ ఇంట్లో. వీళ్ళు గుడికి పోతున్నారట అందరు కలిసి. నువ్వు వస్తావా? గదే అత్తమ్మ నీకు ఫోన్ చేసి చెప్పంటాంది. అయ్య వాళ్ళకు టైం లేదో ఏమో, నేను వచ్చినాక నన్ను ఏమంటాంది ఫోను. నేను గదే ఇక బొట్టు పెట్టి చెప్తే మంచిగా ఉంటుంది కదా అంటే, అత్తమ్మ ఏమంటుందంటే ఇక బొట్టు పెట్టి చెప్పడానికి ఇదేమన్నా పెళ్ళా పేరంటమా అంటుంది. ఇది ఇక్కడ జరిగిన సీన్ అంతా అటు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అమృతనే అనుకున్నదట నిన్ను పిలుద్దామని, వీళ్ళ అత్తమ్మ అనుకోలేదు కావచ్చు చూస్తుంటే. ఇక నన్నైతే ఎవ్వరు విలువలేరే, నేనే వచ్చిన పూజ రమ్మంటే. నిన్ను విలువలేదా అనే పూజ? అవు కానీ వీళ్ళు విలువంది పూజ పిలిస్తే నువ్వెందుకు వస్తావు? మరి ఇప్పుడు వీళ్ళు రమ్మంటాండ్రే, వస్తావా? మీ ఆయన చికెన్ తెచ్చిండా? అయ్యో అండినావా? అయ్యో ఇక అద్దు గుడికి, ఇక మళ్ళీ గుడికి వస్తే చికెన్ తినరాదు. ముందే చెప్తే నేను కూడా మీ ఇంటికే వద్దు, గిడికి రాకపోదు. ఇప్పుడు ఎంత దూరమో ఏమో నడవాలి కావచ్చు. ఆవు కారు కూడా ఉన్నది కానీ వీళ్ళకు. ఈమె ఫోన్ పట్టుకొని మాతోటి మాట్లాడుతుందా, చెప్పుకుంటా బిడ్డతోటి మాట్లాడుతుందా? ఇక కార్లో పోదామంటారు, పెట్రోల్ అయిపోతుందని నడుచుకుంటూనే అంటారు. ఇక నడుచుకుంటా అంటే నాకు ఇట్లా శాత కాదు. ఇక నేను మళ్ళీ మీ ఇంటికే వచ్చుడు అవుతుంది కావచ్చు. అబ్బో ఈమె కోరికలు బాగానే ఉన్నాయి కదా, కార్లో తీసుకుపో అన్నట, లేకపోతే రాదట. నేనేం పీలు కాను బిడ్డ, వాళ్ళు కార్లో పట్టుకురాకపోతే నీ ఇంట్లో చికెన్ తినే బాకీ ఉన్నదన్నట్టు, లేకపోతే లేదన్నట్టు, అంతే. రాదట వదినమ్మ, మా ఆయన చికెన్ వండినా రానంటుంది. కరెక్టే. ఇక గుడికి పోయేస్తే మళ్ళీ చికెన్ తినరాదు. కొడుకు మంచిగానే విన్నావు కదా నా ముచ్చట. మీరు మొత్తం బయటకే మాట్లాడబడితే ఫోన్లో ముచ్చట పెట్టినట్టు ఉండేది అనుకుంటారేమన్నా. కొడుకు ఎంత మంచోడో, జోకులు కూడా వేయబట్టే వదినైతే అదృష్టవంతురాలు, ఇట్లాంటి అల్లుడు దొరికిండు. ఏంది వదినా నువ్వు కదా అదృష్టవంతురాలు? నా కొడుకు మంచోడే కదా. మంచోడే కానీ అదినే ఇప్పుడు ఏడో తెలుస్తుంది. ఇట్లా చేసుకోగానే గట్లా తెలుస్తలేదు ఎవ్వలకు. ఒక ఏడాది అయితే మెల్లమెల్లగా బయటపడతాయి అన్నీ. అవునా, నీకేమైనా సీక్రెట్లు ఉన్నాయేంది మెల్ల బయటపడతాయి అంటాండ్రు? నాకేం సీక్రెట్ పాడైతాయి. నా మొగుడేమో దుబాయ్లో ఉంటాడు, నేనేమో గిడ పిల్లల్ని పట్టుకొని ఉన్నా. ఏం దుబాయ్ పాడుగాను, చూస్తుంటే అడుగు దుబాయ్లో సెటిల్ అయినట్టున్నాడు ఎవరిన వేసుకొని. పెళ్ళికి కూడా రాలే అంటే చూడండి, ఒక్కగానొక బిడ్డ. అవునత్తమ్మ, మామ ఎందుకు రాలే మరి పెళ్ళికి? బుజ్జి బాగుంటాడు కదా. నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడినా ఫోన్లా బిజీ 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 అని వస్తుంది. ఇట్లా రింగ్ అవుతుంది, మా ఆయన ఎత్తుదామనుకుంటాడు, బిజీ అని వస్తుంది. ఓ అమ్మా,
రింగ్ అయి బిజీ వచ్చిందంటే నీ ఫోన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిండు అన్నట్టు. ఇప్పుడు అర్థమైంది ఇక సీను సితార్ అయిపోయింది ఎప్పుడో. మరి డబ్బులు పంపిస్తాడా మామయ్య అప్పుడప్పుడు? అయ్యో 5 ఏళ్ళకోసారి 20-30 లక్షలు తెచ్చి ఇస్తాడు. ఇక ఫోన్లు ఉండయి ఏముండయి. ఇప్పుడు ఇక 2 ఏళ్ళే అవుతుంది పోయి, ఇంకా 3 ఏళ్ళకు మళ్ళీ వచ్చి పైసలు ఇస్తాడు. ఒక్క పైసలే ఇక గంతే. అంటే చిన్న చిన్న బంగారం అవి ఇవి మారెత్తాడు. సెంటులు, పౌడర్లు, కీములు. నీకు మళ్ళీ వచ్చినప్పుడు కీములు పట్టుకొస్తా. ఏంది బావా ఏమో ఏమో అంటుంది, నీకేమన్నా అర్థమైందా ఆమె భాష? అలా ఆయననట దుబాయ్కి పోయి వచ్చినప్పుడల్లా ఆమెకు కీములు తెస్తాడట, అంటే క్రీములు పౌడర్లు అవి తెస్తాడట. అలా వచ్చినప్పుడు నీకు తెచ్చిస్తుందట. పండగ వేసుకో. క్రీములు కూడా పెడతావా నువ్వు? అవి అందరికన్నా మంచిగా కనబడాలంటే ఇంత కీమ్ పూస్తేనే మంచిగా కనబడతాం హీరోయిన్ లెక్క. లేకపోతే మనని ఎవ్వడు దేకడు, చూడనే చూడడు. ఎవడో చూసుడు ఎందుకు ఆయనే, మన మొగుళ్ళు మనల్ని చూస్తే చాలు. ఇప్పుడు నా మొగుడు నన్ను చూద్దామంటే గిడున్నాడా? అక్కడెక్కనో దుబాయ్లో ఉంటాడు. వీడియో కాల్లో మాట్లాడతాడు. ఇక వీడియో కాల్లో మేకప్ వేసుకొనే కూర్చుంటా కానీ అగో మేకప్ కూడా వేస్తావా వదినే? ఇక మేకప్ వేసుడు చూతారా ఇవాళ రేపు అందరు వేసుకుంటారు. నేను అప్డేట్ కాకపోతే ఎట్లా? నేను అప్డేటో ఏందో ఉంటుంది కదా, అఫిడవిట్ కాకపోతే ఎట్లా? అప్డేటే కరెక్ట్ వద్దమ్మా. అప్డేట్ కరెక్ట్ కాబట్టి అప్పుడన్నా అఫిడవిట్ అని ఎందుకు అంటే మర్చిపోయినా. అబ్బో దీని కవరింగులు. పూజ రెడీయా? అయిపోయింది మధు. చీర కట్టుకోవడానికి ఇంతసేపా? నేనెక్కడ లేట్ చేసిన మధు, లేచుడే లేట్గా లేచిన. మరి గుడికి పోదాం అన్నప్పుడు కొంచెం తొందర లేవాలి కదా. నువ్వు లేవనిస్తేగా. నేను ప్రొద్దున్నే లేచిన కదనే. నైట్ అంతా నన్ను పడుకొని ఇచ్చినావా? ఇప్పుడు పంచాయతీ పెడతావా అయిందే? మరేంటి మధు, నువ్వు కూడా అందరు లెక్క ఇంకా రెడీ కాలేవా, ఇంకా గింత లేటా అంటావు? అన్నది నేనే కదనే, నీకు నేనంటే కూడా నచ్చదా? అందరు అంటారు మధు, నువ్వు ఒక్కనివే కాదు. అమ్మకు ఫోన్ చేసిన వచ్చేదాకా ఆవుదాం ప్లీజ్. గుడికి రమ్మని చేసినావా? నీకు చెప్దాం అనుకున్నా కానీ చెప్పలే. మీ అమ్మ వచ్చింది, గంట అయితే అంత వచ్చి. వచ్చేసిందా అమ్మ? మరి ఆడవాళ్ళతోటి మాట్లాడుతుంది. నిన్ను తొందర తీసుకురమ్మంటే వచ్చిన. అంత ఎగ్జైట్ అవుతున్నావేంది? 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటుంది కదా అమ్మ. ఏమో మధు, మీ ఇంట్లో మీరందరూ ఒకటే, నేనే బయట నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. అవు మరి బయట నుంచే వచ్చినావు, ఇప్పుడు మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయినావు. కాదు మధు, ఇంకా నేను ఒక్కదాన్ని వేరే లెక్కనే అనిపిస్తుంది. మీరందరూ ఒకటే, నేను ఒక్కదాన్నే వేరే. అంతా పిచ్చి పిచ్చి మాట్లాడకే. ఎవరైనా నిన్ను వేరే లెక్క చూసిండ్రా? ఎంత మంచిగా ఉంటారు నీతోటి. ఇప్పుడు చూడు, మీ బావ ఇంట్లోడే, మీ అక్క ఇంట్లోదే, నువ్వు ఇంట్లోనే, మీ అమ్మ నాన్న నానమ్మ తాత అందరు ఇంట్లోలే, నేను ఒక్కదాన్నే వేరుదాన్ని. మళ్ళా గదే మాట అంటది. నువ్వు నా పెళ్ళానివే, వేరుదాని అంటవేంది? అయినా నేను ఒక్కదాన్నే వేరే. సరే మళ్ళీ వచ్చినాక పంచాయతీ పెట్టుకుందాం కానీ ఫస్ట్ అయితే గుడికి పోదాంపా. మధు, నేను ఒక విషయం అడగాలి. ఫస్ట్ అయితే గుడికి వేద్దాం దావే, వాళ్ళందరు తిట్టుకుంటారు నన్ను. ప్లీజ్ మధు విను ఫస్ట్. చెప్పు తొందర. మా అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా మధు. మీ నాన్న అవుట్ ఆఫ్లో ఉంటాడు కదా, పెళ్ళికి కూడా రాలే. మీ నాన్న మహానుభావుడు. మామయ్య దర్శనం ఎప్పుడవుతుందో ఏమో నాకు. మా అమ్మను కూడా ఇక్కడనే మన ఇంట్లో ఉంచుకుందాం మధు. పాప మధు అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంట్లో. ఇన్ని రోజులు అక్క నేను ఉందుము, అక్క పెళ్ళైనాక నేను ఒక్కదాన్నే. తర్వాత ఇప్పుడు అమ్మ ఉంటుంది అయిపోయింది మధు. మళ్ళా అది కిరాయి ఇల్లు, సొంత ఇల్లు కూడా లేదు అమ్మకు. ఇక్కడనైతే మంచిగా సొంత ఇంట్లో ఉండొచ్చు. అమ్మకు కూడా సంతోషం, మనని చూసుకుంటూ ఉంటుంది. సరే ఇంట్లో వాళ్ళందరితోటి డిస్కస్ చేసి చూద్దాం. మళ్ళీ డిస్కస్ చేస్తా అంటాడు. నీకు లేదా హక్కు? నువ్వు అనొచ్చు కదా, నువ్వు చెప్పు, వాళ్ళు వింటారు. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. హైప్ ఆప్షన్ కూడా కొత్తగా వచ్చింది దోస్తులు, మా వీడియోని హైప్ చేయండి. ఇల్లరిక పాడుబిడ్డ పార్ట్ 7లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.